ఖమ్మం నల్గొండ మంత్రులు ముఖ్యమంత్రిని పని చేయనిస్తలేరట. పని చేయనివ్వట్లే. ఖమ్మంలో ఎవరెవరు ఉన్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క. ఈ ముగ్గురు మంత్రులు. నల్గొండ మంత్రులు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఐదుగురు కలిసట ముఖ్యమంత్రిని పనిచేయనిస్తలేరట. 19 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత. ముస్లింలకే ఇస్తున్నామని ఏబిసిడిఈగా డివైడ్ చేసినామని ఎక్కడైనా చెప్పిరా? అట్లేమైనా బిల్లు పెట్టిరా? లేదే. మీరు చేస్తారా మీరు చెప్పండి. ఇప్పుడు ఇది 42% మొత్తం బీసీలకే ఇస్తే కనుక మేము 9th షెడ్యూల్లో పెడతామని చెప్పండి. మీరు పెట్టకుండా దాని నుంచి బయటపడడానికి హిందూ ముస్లిం లైన్ తీసుకొస్తున్నారు. ఇది ఎంత అన్యాయం? మరి గుజరాత్లో కానీ యూపీలో కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో బీసీల్లోనే ముస్లిం కమ్యూనిటీస్, కొన్ని పేద కమ్యూనిటీస్ ఉన్నాయి కదా. మరి తెలంగాణలోనూ కూడా గట్లనే ఉన్నారు. సరే, ఇంకొకటి, ఇప్పుడు ఖమ్మం నల్గొండ మంత్రులు 5 మంత్రులు ముఖ్యమంత్రిని పనిచేయనిస్తలేరంటే మరి ఇప్పుడు వాళ్ళ వల్లనే పని జరగట్లేదు అనుకుంటున్నారా? లేదా రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి బాగానే పనిచేయాలనుకుంటున్నాడు కానీ వాళ్ళు పనిచేయనిస్తలేరు అనుకుంటున్నారా? ఎట్లా? మీ లైన్ ఏంది అసలు? కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలంటే కమ్యూనిస్టులు బీజేపీలో ఎందుకు చేరతారండి? బీజేపీ వాళ్ళు కమ్యూనిజంలో చేరతారా? ఎక్స్ట్రీమ్ ఐడియాలజీలు, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్, ఎట్లా ఇది సాధ్యమవుతుంది?